వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీనివలన మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి కూడా పోవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండండి. లోకల్లో డబ్బే అంతా అని తెలుసుకోండి. డబ్బు ఉంటే మీరే రాజు, మీరే మంత్రి. త్వరలో పై రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదృఢ దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది. ఈ రోజు మీకు పైన రంగంలో కొత్త అవకాశాలు అనేవి వస్తాయి. ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉంచాలి. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు. వ్యాపారాలలో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు సహాయం ఈ రోజు లభిస్తుంది. ప్రమోషన్ గురించి ప్రయత్నాలలో మరి ఈ రోజు ఒక శుభవార్త అనుకునే అవకాశం కూడా ఉంది. ఈ రోజు ఆటంకాలు అనేవి తొలగించబడడం కూడా జరుగుతుంది. ఈ రోజు మనసులో ఉన్నటువంటి మరి ప్రేమ విషయం బయటపెట్టే అవకాశం కూడా ఉన్నది. ఈ రోజు రాశివారి స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరియు ఈ రోజు మరి స్వార్థం గల వ్యక్తులను దూరంగా ఉంచాలి. మీరు ఎక్కువగా మీరు చూసినట్లయితే కనుక ఈ రోజు నెగిటివ్ ఆలోచనలు దరిచరనివ్వకుండా చూసుకోవాలి. పైన రంగంలో వెనుక భాగంలో ఉన్నటువంటి చెడుల గురించి ఈ రోజు తెలుసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అటువంటి వాటిని దూరంగా ఉంచాలి. ఈ రోజు సంయమనంతో సహనంతో పనులు చేస్తే మీరు విజయం సాధించుకోగలుగుతారు. ఈ రోజు మరి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేసినట్లయితే విద్యార్థులు తప్పకుండా శ్రమకు తగ్గ ఫలితాలను అయితే అందుకోగలుగుతారు. ఈ రోజు సమయాన్ని వృధా చేయడానికి బదులుగా ప్రశాంతంగా ఉండి అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విజయం చేకూరుతుంది. ఇక కుటుంబంలో ఉన్నటువంటి మరి సమస్యలు అనేవి చక్కగా తీర్చుకునే మార్గాలు అనేవి పొందగలుగుతారు. ఈ రోజు భావోద్వేగ సందర్భాలలో కూడా మీరు ఈ రోజు తెలుసుకోవడం జరుగుతుంది. మంచి మంచి అవకాశాలు ఉంటాయి. సంబంధాలలో స్పష్టత అనేది పెరుగుతుంది. ఈ రోజు ప్రియమైన వారితో మంచి సమయం గడుపుతారు. ప్రేమ విషయంలో మీకు ఈ రోజు మేలు కలుగుతుంది. కొత్త వ్యక్తులు మీకు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంబంధాలలో విశ్వాసాన్ని కొనసాగిస్తారు. ఈ రోజు అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయంగా ఉంటుంది. ఇబ్బందులన్నీ అధిగమించబడతాయి. పరిస్థితులన్నీ సానుకూలంగా మారతాయి. కుటుంబ సభ్యుల నుండి అమ్మానాన్ని పెంచుకుంటారు. ప్రైవేటు సబ్జెక్టుల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమలో సహనం చాలా అవసరం అవుతుంది. సంబంధాలలో ఆకర్షణం కనిపిస్తుంది. ఈ రోజు సీనియర్ వ్యక్తులతోటి విద్యార్థులు కలిసి మాట్లాడతారు. ఒక సమస్య పరిష్కార దిశగా సాగే అవకాశం కూడా ఉంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. చిరస్మరణీయమైనటువంటి క్షణాలను కూడా పంచుకోగలుగుతారు. బంధువులతో సమావేశం కనిపిస్తుంది. మనసు యొక్క ఇబ్బందులు అధిగమించబడతాయి. తొలగించబడడానికి మార్గాలు వెతుకుతూ ఉంటారు. ఈ రోజు రాష్ట్రాల్లో సంబంధాల అనుసరణ కనిపిస్తూ ఉంటుంది. ఆనందం యొక్క క్షణాలు ఈ రోజు పట్టించుకుంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు ఏమన్నా ఉన్నా కూడా వాటిని తొలగించడానికి ప్రయత్నాలు ఈ రోజు చేయడం అనేది సాధ్యం అవుతుంది. ఆనందం అనేది ఈ రోజు పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య క్షణాలు అనేవి సృష్టించబడతాయి. ముఖ్యమైన విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా మీ ప్రవర్తనతో ఈ రోజు సంతోషంగా ఉంచగలుగుతారు. కుటుంబము మరియు సన్నిహితులకు మద్దతు కూడా లభిస్తుంది. వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు. బంధువులతో ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఈ రోజు రాశివారి ఉద్యోగస్తులు బాగా పనులు చేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇబ్బందులన్నీ అధిగమించబడతాయి. సంబంధాల్లో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం అయితే మరి పెరుగుతుంది. ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం అధికంగా శ్రమించి మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఈ రోజు పరిస్థితులను బట్టి పనులు చేయడానికి ప్రయత్నాలు చేయటం వలన మంచి ఫలితాలు కూడా రాబట్టుకోగలుగుతారు. ఈ రోజు మీరు కనుక ఇతరుల విషయాలలో మీ యొక్క సూచనలు సలహాలు ఇవ్వకుండా మౌనంగా ఉంటేనే మంచిది. ఈరోజు అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. నాయకత్వ లక్షణాలు గల వ్యక్తులను దూరంగా ఉంచండి. నెగిటివిటీ గల ఆలోచనలను కూడా దూరంగా పెట్టేయాలి. మీ ఖర్చులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అధికంగా ఖర్చులు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరియు ఈ రోజు అకస్మాత్తుగా ఒక శుభవార్త ఎక్కడైనా సరే వచ్చే అందే అవకాశం కూడా కనిపిస్తున్నది. ఈ రోజు రాశుల్లో మరి చూసినట్లయితే వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నది. మరియు వ్యాపారంలో లాభం చేకూరుతుంది ఖచ్చితంగా. మరియు ఈ రోజు ఈ రాశుల్లో మాత్రం చూసినట్లయితే గనక
ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి మంచి ఆఫర్లు, ఉద్యోగం కొరకు ఆఫర్లు అందుకునే అవకాశం కూడా కనిపిస్తున్నది. ఇక సామాజిక హోదా, ప్రతిష్ట కూడా మరి పెరుగుతుంది. అధికారుల నుంచి మద్దతు కూడా పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. వైవాహిక జీవితాల్లో సంతోషం అనేది రావడం సంభవం అవుతుంది. ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. చదువు పైన ఆసక్తి అనేది ఉంటుంది. విద్యార్థులకు దీని కారణంగా విజయాన్ని అందుకోగలుగుతారు. ఈ రోజు మీ భాగస్వామి ఆరోగ్యంపై మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మాత్రము అనారోగ్య సమస్యల కారణంగా మీకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. ఇక లక్కీ సంఖ్య 25 మరియు లక్కీ కలర్ అయితే మరి తెలుపు. పరిహారంలో ఈ రోజు రామాలయాన్ని దర్శించి శ్రీరామనామ స్మరణము చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.